వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ కాకరకాయ ఫ్రై. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయని తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను కట్ చేసుకొని ఇందులో సాల్ట్ కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను ఒక పెద్ద సైజు ఎల్లిపాయని తీసుకున్నాక ఇందులో నేను ఒక 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాం. ఇందులోనే మనం కారం సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులో నేను 4 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకుందాం. మనం ఇందులో వెల్లుల్లి, కారం, సాల్ట్, జీలకర్ర యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మిక్సీకి పట్టుకున్నాను. మనం ఇట్లా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ రకంగా. ఓకేనా? ఇప్పుడు మనం మిగతాది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద వ్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం తగినంత ఆయిల్ పోసుకుందాం. మనకు ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చూసి వేసుకోవాలి మనకు ఎంత కావాలనేది. ఓకేనా? ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక మనం ఇందులోకి ఈ కాకరకాయ కట్ చేసుకున్నాం కదా పీసెస్గా, అది అందులోకి వేసుకుందాం మనం. నేను ఇందాక సాల్ట్ కలిపి పెట్టాను అన్నాను కదా ఫ్రెండ్స్. అది ఆల్రెడీ నేను సాల్ట్లోకి వాటర్ అన్ని తీసేసినాక ఇందులో ఫ్రై చేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులో మనం ఈ కాకరకాయ పీసెస్ని వేసుకుందాం. ఈ వాటర్ అన్ని తీసేసాను కాబట్టి మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ఈ వాటర్ ఉన్నాయి అనుకోండి, అంతా వాటర్లో ఇది అయిపోతుంది. మనం వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. నేను ఈ వేసేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఈ సాల్ట్ ఎందుకు వేసానంటే మనకు ఇలా చేదుగా ఉంటాయి కదా కాకరకాయ ఫ్రెండ్స్, అట్లా అని నేను 1 అవర్ ముందు సాల్ట్ కలిపి పెట్టేసుకున్నాను. ఆ వాటర్ అనేది మనకు వెళ్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా తీసేసి తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను. చాలామంది కాకరకాయ చేదుగా ఉంటాయి అంటారు కదా, అలానే నేను ఈ రకంగా చేసుకున్నాను అన్నమాట. మిగతాది నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఇది ఎలా చేసుకోవాలనేది చేదు లేకుండా. ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇది కాకరకాయ పీసెస్ మనకు బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి టైం పడుతుంది. మనం ఇప్పుడు కాకరకాయ అనేది మనకి ఇలా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం ఈ ఎల్లిపాయ కారం రెడీ చేసినాం కదా, ధనియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఈ మసాలా అనేది ఇలా యాడ్ చేసుకున్నాం. మనం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మనం కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, కాకరకాయలు ఇవన్నీ కలుపుకున్నాం కదా. వెల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్, ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే మనకు సరిపోతుంది. ఇది మనకు రోటీలకు కానీ, చపాతీలకు కానీ, రైస్లకు కూడా బాగుంటుంది. ఇందులో లాస్ట్లో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం ఒకటి. ఈ లెమన్ జ్యూస్ ఎందుకు వేసానంటే మనకి ఇది చేదుగా ఉంటుందని చెప్పాను కదా. ఇందులో ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే మనకు చేదు అనేది మనకు తగ్గుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
ఫ్రెండ్స్ మనకు కాకరకాయ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.